ఒకడు ఒక అభిమానం ఫ్యాన్స్ వచ్చి సార్ మీ అభిమాని సార్ మీ నాన్నగారి అభిమాని రెండు రెండు కూర్చోండి అన్న ఈలోపు సార్ అంటే టీ ఇవ్వండి సార్ బాగుంది సార్ మీరు ఈలోపు ఫోన్ వచ్చింది హలో హలో ఓకే అది ఓకే సార్ మీరు ఇది సెకండ్ రూట్ అనమాట. 12796 లింగంపల్లి నుంచి విజయవాడ వెళ్ళాల్సిన ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ అంటారు, కానీ శతాబ్ది టైం టేబుల్ కాబట్టి మనం శతాబ్ది అనే పిలుచుకుంటాం. ఏఎల్సిఓ అంటే ఆల్కో, ఆల్కో అంటే అమెరికన్ లోకోమోటివ్ అని అర్థం. లిఫ్ట్లు అన్నీ అసలు కన్స్ట్రక్షన్లో ఉండి విజయవాడ ఏమనిపిస్తుంది. ఇప్పుడు BS6 వెహికల్స్ అలాగే రే మనోడు ఎక్సిలేటర్ వస్తున్నాడు పత్రా అని మోటార్కి ఎలా సెన్సార్ చెప్పుద్ది, సేమ్ అలాగే ఇది EMD అంటే ఆ లిటిల్ బిట్ సెన్సార్ ఉపయోగపడుతుంది ఇట్లా ఈ లోకోలో. అది అచ్చంగా మెకానికల్ ఆల్కోస్. ఇదేమో EMD అంటే ఎలక్ట్రోమోటివ్ డీజిల్. మంచి బండి వస్తుందని క్లీన్ చేస్తే ఇది వచ్చింది ఏంటి? ఎనీవే ఇది కూడా సెమీ వందే భారతేలే కానివ్వండి. అసలైన నాటకం ఇప్పుడు జరిగింది. ఆ బాబాయి ఈ గూడ్స్ అనుకో, ఈ మామగారు ఆ ప్యాసింజర్, నేను లింగంపల్లి ఇంటర్సిటీ. ఏం చేస్తాను ఫస్ట్ అలా ఓవర్టేక్ చేస్తాను మాచర్ని, నెక్స్ట్ గూడ్స్ని కూడా మంగళగిరిలో ఓవర్టేక్ చేస్తాను. ఈ స్పాట్ ఎంత ఇష్టం అనుకున్నారు, చాలా మెమరీస్ ఉన్నాయి. దగ్గర సత్తి వస్తున్నాడు P7 వేసుకుని, ఒకసారి గీతలు గుద్దింది కుక్కడంలో. అన్నీ వచ్చినాడు వినలు తెచ్చినాడు. అబ్బో హిస్టరీ రీక్రియేటెడ్ అండి. నక్కి నక్కి చూస్తున్నాడు. ఇదిగో బ్లాక్ సెక్షన్ మధ్యలో ఆపేసాడు. జస్ట్ ఇప్పుడే ప్రొసీడ్ వేసాడు. మీరు చూసుకుంటే విక్రమార్కుడు సినిమాలో బ్రహ్మానందం అంటాడే ఏమంటే చూసారా, ఎందుకంటే 3rd లైన్ 4 లైన్ చేస్తారు అనవసరంగా అని చెప్పి కొంతమంది లెఫ్టిస్టులు అంటున్నారు. ప్రతి మనిషికి 6th సెన్స్ 7th సెన్స్ 8th సెన్స్ ఏదో ఉంటుంది కదా. అరే చాలా నాటకం వేసావు, లేట్ బండి లేట్, బాక్స్ ఉందా, సేఫ్ జర్నీ. సో హలో గాయ్స్, నమస్కారం, గుడ్ మార్నింగ్. చూసారా మళ్ళీ గుంటూరు డివిజన్, ఎందుకంటే ఇది సెకండ్ రూట్ అనమాట. ఎలాగూ నేను లాస్ట్ టైం చెప్పా కదా రేపల్లి వెళ్ళేటప్పుడు ఇలాగ గుంటూరు డివిజన్లో ఉన్న రూట్స్ అన్నీ కవర్ చేస్తాను. అలాగే గుంటూరు డివిజన్ అవ్వగానే విజయవాడ డివిజన్, అలా ఏదైతే మన SCR జోన్లో ఉంటాయో అవన్నీ కవర్ చేస్తానని చెప్పాను. సో దానిలో భాగంగా ఈరోజు మనం ట్రావెల్ చేయబోతున్న ట్రైన్ వచ్చేసి 12796 లింగంపల్లి నుంచి విజయవాడ వెళ్ళాల్సిన ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ అంటారు, కానీ శతాబ్ది టైం టేబుల్ కాబట్టి మనం శతాబ్ది అనే పిలుచుకుందాం. అది ఎదురు కనపడుతున్న బండి ఏంటో తెలుసుగా, డెల్టా, మొన్న మనం ట్రావెల్ చేసింది. భలే కోయిన్సిడెన్స్ రా బాబు. ఇక్కడ ఏదో కడుతున్నారు. విషయం ఏంటంటే ఆ లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్కి బెజవాడ వెళ్దాము, మళ్ళీ అటు నుంచి కుదిరితే నరసాపూర్కి వద్దాం, లేదంటే మేము ట్రైన్కి వెళ్దాం. ఓకే, లెట్స్ గో. ఎలా జరుగుద్దో చూద్దాం. మార్నింగ్ అవర్స్లో ప్రశాంతంగా ఉన్న గుంటూరు చూడండి ఎంత బాగుందో. మన బండి తీస్తే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ కానీ లేదంటే 4వ నెంబర్ ప్లాట్ఫామ్ కానీ తీస్తాడు. వెయిట్ చేద్దాం. చర్లపల్లి వెళ్ళాల్సిన ఎక్స్ప్రెస్ రేపల్లి నుంచి. అరే భలే ఉన్నాయి లోకోలు. ఏంటి G7 G4 అటేటో P7. అదిగో ఓకే, లోకల్ దగ్గరికి వెళ్దాం. బాగుంది. లిఫ్ట్లు అన్నీ అసలు కన్స్ట్రక్షన్లో ఉండి విజయవాడని మైమరిపిస్తుంది ఇక. అడగ మా పులి G7 G4 వెనక ట్రై కలర్ ఉంది చూసారా. ఉంటది. ఓకే, ఏం చేద్దాం. చూసారా ఆఫీసర్స్ ట్రైన్ వస్తుందని చెప్పి ప్లాట్ఫామ్ మీదకి ఎంత బాగా క్లీన్ చేస్తున్నారో. ఉంటుందండి దేని ప్రిఫరెన్స్ దానికి. డీజిల్ తోపురా నాయన.
ఏక నెంబర్ అసలు వీడిని మించిన వాళ్ళు లేడిక. ఉన్నాళ్ళే ఆల్కో, కానీ ఇప్పుడు ఆల్కోలు ఎక్కడ ఉంటాయి? ALCO అంటే ఆల్కో అంటే అమెరికన్ లోకోమోటివ్ అని అర్థం. అంటే బేసిక్గా వాళ్ళు స్టాండర్డ్స్ని తీసుకుని వరల్డ్ అంతా తయారు చేస్తుంది కాబట్టి ఆల్కో అంటారు. అది ఏ కంట్రీ అయినా వాడినాయి ఆల్కో బేసిస్తో ఆ ఫార్ములాతో తయారు చేస్తారు కాబట్టి ఆల్కోస్ అంటారు. ఇది EMD అంటే ఆ లిటిల్ బిట్ సెన్సార్ ఉపయోగపడుతుంది ఇందులో, ఈ లోకోలో. అది అచ్చంగా మెకానికల్ ఆల్కోస్. ఇదేమో EMD అంటేనే ఎలక్ట్రోమోటివ్ డీజిల్ అంటే ఇక్కడ లోపల స్టాండ్లో ఏమన్నా ఆపరేట్ చేస్తే ఆ ఎలక్ట్రిసిటీ, ఇప్పుడు BS6 వెహికల్స్ ఎలాగే మనోడు ఎక్సిలేటర్ ఇస్తున్నాడు పదరా అని మోటార్కి ఎలా సెన్సార్ చెప్పుద్ది, సేమ్ అలాగే. ఇక ఈ అంటారా ఎలక్ట్రికల్, పైన ప్యాంటో నుంచి పవర్ తీసుకుని కింద ట్రాక్షన్ మోటార్కి సప్లై చేస్తే మధ్యలో డ్రైవర్ ఆపరేట్ చేస్తాడు. అంటే బ్రీఫ్గా అనవసరంగా తర్వాత చెప్పొచ్చు ఆధార్ నుండి. ఇప్పుడు ఈ రూట్ ఏంటంటే బ్రాంచ్ లైన్, ఎప్పుడు వీడియోస్ తీస్తా కదా, దీని తర్వాత పెద్ద కాకాని, దాని తర్వాత నంబూరు, తర్వాత మంగళగిరి, కేసీసీతో ఎక్స్క్లూడివ్ అంటే కేసీసీ లేకుండా కేసీసీ దాకా గుంటూరు డివిజన్లోకి వస్తుంది. ఆ తర్వాత బెజవాడ. మనం ఇప్పుడు బెజవాడ దాకా వెళ్ళిపోదాం. ఓకే గాయస్, మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మాచర్ల భీమవరం అని చెప్పి సేమ్ ఫాస్ట్ ప్యాసింజర్ ICF ప్లస్ డీజిల్తో తిరిగేది. అది ఎప్పుడైతే మెమూ ఎక్స్ప్రెస్ అయ్యిందో అదే టైంలో ఒక 1 year ముందు బ్యాక్ అలాగూ మన ఈ 12796 ఉంది కదా శతాబ్ది లింగంపల్లి ఇంటర్సిటీ. సో అదేం చేసిందంటే విజయవాడ, అసలు మీరు ఏ టయానికైనా రానివ్వండి నల్లపాడులో పెట్టేస్తారు దాన్ని, ఏది ఇంటర్సిటీని. ముందు దీన్ని వదులుతారు గుంటూరుకి, మన మెమూని, మాచర్ల భీమవరం మెమూని. ఇప్పుడు మాచర్ల నుంచి విజయవాడ వెళ్తుంది అనుకోండి, సో అది సెకండరీ విషయం. ఏంటంటే రెండు ఒకే రూట్లో వస్తాయి కదా. నడికుడి నుంచేమో మన ఇది జాయిన్ అవుద్ది ఫస్ట్, మన మాచర్ల భీమవరం అనేది. ఇదేం చేస్తుందంటే ఫస్ట్ గుంటూరు వచ్చేస్తుంది, దాన్ని అప్పటిదాకా నల్లపాడులోనే పెడతారు ఇంటర్సిటీని. గుంటూరు రంగాల్లో ఈ గుంటూరు నుంచి దీన్ని ఫాలో అవుతా, నల్లపాడు నుంచి ఫాలో అవుతా వెంటనే గుంటూరు వచ్చేస్తే మనం ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్. ఈ మాచర్ల భీమవరం మెమూని ఏం చేస్తారంటే నంబూరులో లూప్ లైన్ చేస్తారు. డైలీ దానికి ఎంతమంది కంప్లైంట్ చేసినా దానికి మాత్రం అంతే, నంబూరులో డైలీ ఓవర్టేక్ చేస్తుంది మన లింగంపల్లి ఇంటర్సిటీ. ఇది మాత్రం ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఒక్కరోజు కూడా నీకు ఓవర్టేక్ చేసుకుని వెళ్ళలేదు. ఎప్పుడో ఒకసారి జరిగింది అనుకుంటా, ఒకసారి 2 సార్లు జరిగిందండి. అది కూడా ఎక్స్ట్రీమ్ లేట్ అయిన ఇంటర్సిటీకి దీనికి పడింది. లేదంటే రోజు ఇది ఓవర్టేక్ చేయడమే ఇంటర్సిటీ నంబూరులో ఈ మన ప్యాసింజర్ని. అలా జరుగుద్ది నాటకం అనేది. ఈరోజు కూడా సేమ్ అంతే చూడండి. 4th మంచి బండి వస్తుందని క్లీన్ చేస్తే ఇది వచ్చింది ఏంటి? నేను ఐఎమ్ ఫెయిల్యూర్ మ్యాన్. మళ్ళా చెప్తున్నా, నేను మీరు అనుకున్నట్టు సక్సెస్ఫుల్ మనిషిని కాదు. నాకున్న తెలివికి, నాకున్న దానికి నేను ఎక్కడుండాలన్నా. ఎనీవే ఇది కూడా సెమీ వందే భారతేలే కానివ్వండి. అసలైన నాటకం ఇప్పుడు జరిగింది. ఇక్కడేమో ప్యాసింజర్ ఉంది, ఇక్కడేమో గూడ్స్. ఫస్ట్ గూడ్స్ వదులుతాడు, ఈ గూడ్స్ వదలంగానే ఇది త్రూ వెళ్ళిపోద్ది. మహా అయితే కేసీసీ లేదా నా తెలిసి మంగళగిరిలో పెడతాడు. ఎందుకంటే 2 మంగళగిరి స్టాపులు ఉన్నాయిగా దీని వెనకొచ్చే ఒక ప్యాసింజర్ ఎక్స్ప్రెస్కి. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ బాక్స్ని వెళ్ళిపోయి నంబూరు త్రూ కొట్టేసి మంగళగిరిలో ఆగుద్ది లేదా కేసీసీలో ఆగుద్ది. నంబూరులో అయితే ఆగదు, ఎందుకంటే దీనికి ముందే స్లాట్ ఉందిగా ప్యాసింజర్కి. అసలు మామూలు నాటకం కాదుగా గుంటూరు డివిజన్ వాళ్ళు. అన్ఎక్స్పెక్టెడ్ అంటారే, అది ఎక్స్పెక్ట్ చేయలేము మనం. అలా ఉంటాయి వీళ్ళ ప్రోగ్రామ్స్. లెట్స్ సీ బాబు ఎలా జరుగుద్దో. గంగారావు G7 twins with Boxen HL or simply Boxen. సింగిల్ ప్యాంటో వర్క్, సింగిల్ లోకో వర్కింగ్ అని.
పెద్ద గ్రేడియంట్లు ఏమున్నాయి, నంబూరు దాటాక ఒక చిన్న గ్రేడియంట్ ఉంది మంగళగిరి టెస్ట్లో, అంతమించి గ్రేడియంట్స్ ఏమి లేవు. ఇది కూడా అరుదైన లోకోమోటివ్ ట్రైన్ సెట్ ఇంకా. అదిగో అదిగో ఒకటి 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 బాయ్, నడుద్దాం పదండి. అదిగో ఇలాగూ ఆ బాబాయి ఈ గూడ్స్ అనుకో, ఈ మా అమ్మగారు ఆ ప్యాసింజర్, నేను లింగంపల్లి ఇంటర్సిటీ. ఏం చేస్తాను, ఫస్ట్ అలా ఓవర్టేక్ చేస్తాను మాచర్లని, నెక్స్ట్ ఈ గూడ్స్ని కూడా మంగళగిరిలో ఓవర్టేక్ చేస్తాను, వెళ్ళిపోతాను విజయవాడకి. లేదా ఏదైనా ప్రోగ్రాం వెనక ముందు అయ్యిందా, అస్సాం అరే హో కొరియా రే హా అంటే, అబ్బా ఇది మిస్ అయిందంటే మధ్యాహ్నం 12:50 దాకా కూర్చోవాలి. ఏది ఆ ప్యాసింజర్ ఉంది కదా మేము, దాని దాకా కూర్చోవాలి, దానికి రావాలి. అదే ఆన్ టైం వెళ్ళింది అనుకో మన లింగంపల్లి, ఇప్పుడు సరిపోయిద్ది, నరసాపూర్కి వచ్చేయచ్చు అటు నుంచి. బా ఈ స్పాట్ ఎంత ఇష్టం అనుకున్నారు, చాలా మెమరీస్ ఉన్నాయి. మేము చిన్నపిల్లలప్పుడు మోజు లోకోలు అంటే ఆ డీజిల్స్ వేసుకుని నారాయణాద్రి, విశాఖ, మిగతా మన ఇవి ఉంటాయి కదా నర్సాపూరు, జన్మభూమి, ఇక్కడ డీజిల్ డ్రైవర్లు మారేవాళ్ళు. హైటెక్ భలే ఉండేదిలే. ఐ మిస్ దోస్ ఓల్డ్ డేస్. అడిగో టైగర్ సత్య వస్తున్నాడు P7 వేసుకుని. మరి టైగర్ సత్య ఆడి లోకో బిహైండే ట్రావెల్ చేద్దాం ఉయ్ అనుకుంటా. అబ్బో ఈ గూడ్స్ ఇంకా యార్డ్ దాటలేదు, ఇది యార్డ్ దాటాలి, ఆ తర్వాత మాచర్ల భీమవరం వదలాలి. ఈ సినారియోలో మందే ఫస్ట్ వదులుతాడేమో అని అనుకుంటున్నాను. ఎలా వదిలినా అది మాచర్ల భీమవరం అక్కడ తగిలిద్దండి. ఇంకో టైగర్ సత్య వచ్చేసాడు 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి. వీడిని నేను లాంగ్ హుడ్ ఫార్వర్డ్ ఆల్కోస్తో చూశాను, ఈఎండీస్తో చూశాను, హుబ్లీ KJM, మన గుత్తి G4లతో, తర్వాత 4D. ఇంకా 4D ఎప్పుడైతే పడిందో ఆ తర్వాత ఒకసారి గీతలు గుద్దింది కుక్కడంలో. మా ఎల్పీ గారే గీతలకు గుద్దితే 1 mm లెగిసింది ట్రాక్ మీదకి. వీళ్ళు అంత పవర్ఫుల్ గీతలు. నిజంగా గీతలకి బ్రెయిన్ పెట్టలేదు దేవుడు. ట్రైన్కి ఎదురెళ్తాయండి, మీకు తెలియదు. సో అప్పుడు ఆలుకోలేసారన్నమాట. రారానియా అన్నీ వచ్చినాడు, నెల తెచ్చినాడు. సద్దాం హుస్సేన్ డ్రైవర్. ఎవరు ఇడిగో మనోడు నాటకాల రాజా. ఇక్కడ ఎక్కుదాం చక్కగా. అబ్బో హిస్టరీ రీక్రియేటెడ్ అండి, తిరగరాసింది చరిత్ర. ఫస్ట్ మనలు వదులుతున్నాడు, ఎప్పుడో మాచర్లు వదలాలి. ఏంటో నేను ఏ బండి ఎక్కితే అప్పుడు పెద్ద తారుమారు అయిపోతుంది. చూద్దాం, ఫస్ట్ మనమే వెళ్తే హ్యాపీగా. అడిగో P7 ఎలా జరుగుతుందో ఏమో. ఓవర్టేక్ చేద్దాం అనుకున్నాం, అదే మధ్యలో గూడ్స్ ఉంది కదా, గూడ్స్ వల్ల ఇంటరప్ట్ అవుతాము మొత్తం టైం టేబుల్ అని చెప్పి ఫస్ట్ మనోడినే వదులుతున్నాడు. స్టార్టర్ అయితే మరి వేయలేదు, వేస్తాడు. మార్నింగ్ ఈ టైమేనండి చాలా డీసెంట్గా ఉండేది గుంటూరు యార్డ్. డే టైంలో తక్కువ ఎంతైనా, సాయంత్రం ప్లస్ నైట్స్ అంతా పెద్ద రష్ బండి, అంటే జంక్షన్ మొత్తం పెద్ద దద్దరెళ్ళిపోతాయి. ఆ గూడ్స్ నంబూరు వెళ్తే అప్పుడు దీనికి సెక్షన్ క్లియర్ అవుద్ది, నంబూరు న్యూ గుంటూరు సెక్షన్ క్లియర్ అవుద్ది. అప్పుడు దాకా దీనికి స్టార్టర్ వేయడు అనుకుంటానే ఉన్నా, దీనికి స్టార్టర్ వేస్తాడు. రైట్, గుంటూరు రోడ్ 1 స్టార్టర్ కాషన్ రూటింగ్ టువర్డ్స్ KCC అనుకుంటానే ఉన్నాం. లాగురా బాబు, లాగు ఫాస్ట్గా.
ఆడు బతికిపోయాడు, మాచర్లోడు బతికిపోయాడు. లేదా ఓవర్టేక్ ఎంతసేపు చావు ఒకటి కొడతాడు ఓవర్టేక్ మావాడు. వాడుగా నక్కి నక్కి చూస్తున్నాడు. చింటూ గారు చూడండి, చింటూ. మనం ఫస్ట్ టైం అటు వెళ్ళాం, రైట్ సైడ్ కెనాల్. అంటే మధ్యలో ఐబీ సెక్షన్ ఉంది కదా, అందుకే అనుకుంటా. గుంటూరు కోచింగ్ డిపో, రాయగడ, గుంటూరు, కాచిగూడ, మెదక్ రేక్ షేరింగ్. ఇప్పుడు పొద్దునొచ్చిన రాయగడ అది. బాయ్ బాయ్ బాయ్. కోచింగ్ డిపో దాటంగానే నీవు గుంటూరు తెలుసుగా. ఇంకా షార్ట్ ట్రిప్, బ్రాంచ్ లైన్, షార్ట్ బట్ స్వీట్. న్యూ గుంటూరు.
మా ఊరు హాల్ట్ అది గూడ్సే ట్రోల్ చేస్తుందయ్యా. లైన్ క్లియర్ లేదు ఇది. అది ఐబీ సిగ్నల్ డేంజర్. ఐబీ అంటే ఏంటండి అంటే ఇంటర్మీడియట్ బ్లాక్ సిగ్నల్ అన్నమాట. ఐబీ స్టార్టర్స్ ఉంటాయి. సో మంగళగిరికి నంబూరికి మధ్యలో ఒకప్పుడు ఎటువంటి ఐబీ సిగ్నల్ లేదు. ఇప్పుడు 3 ఐబీ సిగ్నల్స్ వచ్చినాయి. చూద్దాం. ముందు గూడ్స్ వెళ్ళి చూసారా, దాని ఎఫెక్ట్ ఇప్పుడు మనం ఈ సెక్షన్లో ఆగిపోవడానికి కారణం. అది ఐబీ స్టార్టర్ డేంజరు. ఇదిగో బ్లాక్ సెక్షన్ మధ్యలో ఆపేసాడు. ఇప్పుడు ఆ బండి మంగళగిరిలో క్లియర్ చేస్తాడా మెయిన్ లైన్లో పెట్టి, లేదంటే కేసీసీ త్రూ చేసేస్తాడా? ఇదే ఇక్కడ ట్విస్ట్ అన్నమాట. ఓకే, అదిగో ఐబీ అని రాసింది చూసారా, మీరు చూసుకుంటే ఐబీ, అదిగో ఐబీ ఇంటర్మీడియట్ బ్లాక్ సిగ్నల్. నా లైఫ్లో ఫస్ట్ టైం, నిజంగా నా లైఫ్లో ఫస్ట్ టైం గూడ్స్లకు వచ్చినప్పుడు ఆగలేదు, ప్యాసింజర్ ఎప్పుడూ ఆగలేదు, ఎక్స్ప్రెస్ ఎప్పుడూ ఆగలేదు. దీన్ని ఇక్కడ ఆపేసాడు. అది కూడా ద ప్రెస్టీజియస్ శతాబ్దిని.
కర్మరా బాబు. జస్ట్ ఇప్పుడే ప్రొసీడ్ వేసాడు అంటేలే, వీడియో ఆపిన 30 సెకండ్స్కి వేసాడు. ఇప్పుడు ఎంత లాగులు లాగేసినా నెక్స్ట్ మన మంగళగిరి స్టాప్ ఉందిగా, మంగళగిరి తర్వాత కేసీసీ మెయిన్ లైన్, ఆ తర్వాత బెజవాడ. లాగు మంచి ఎక్స్పీరియన్స్ పైలట్ అండి. కొంచెం కూడా మీకు జర్క్ రావట్లేదు లాగేటప్పుడు. సూపర్ డ్రైవర్, వెన్నపూసలాగా లాగాడు. ఇప్పుడైతే నేను అసలు ఏం పట్టుకోలేదు, ఈ కడ్డీలు ఇలాంటివి ఏం పట్టుకోలేదు. అయినా నేను కదలకుండా నాకు తెలియకుండా లాగాడు. వెరీ గుడ్ అంకల్, మీరు నాకు తెలుసు కానీ నేను పేరు చెప్పను. మంగళగిరి హోమ్. ముత్తస్వామి పంపించేశాడండి ఊరికి. టార్చర్ ఇప్పుడు కేసీసీ వెళ్ళేదాకా మనకి టార్చర్, మనకు లైన్ క్లియర్ ఉండదు.
మీరు చూసుకుంటే విక్రమార్కుడు సినిమాలో బ్రహ్మానందం అంటాడే, వెన్న దొంగ కృష్ణ నీ దయతో రైల్వే స్టేషన్ స్వాహ అలా అని చెప్పి నా రాకతో అన్ని తారుమారు అయిపోయినాయి. సిడిఓ బెజవాడ కోచింగ్ డిపో క్లీనింగ్, అదే కోచింగ్ డిపో క్లీనింగ్ జరిగేది బెజవాడ కాబట్టి సిడిఓ అక్కడ ఇచ్చాడు. బై ద వే ఆ బండి కేసీసీ వెళ్ళిపోయినట్టుంది. మనకు వెంటనే లైన్ క్లియర్ ఇచ్చాడు, వెంటనే యాజ్ యూజువల్. పదరాని పద, చాలా నాటకం జరిగింది ఈరోజు. మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటూ తూర్పు వెచ్చగా తిందా లారే లారే. క్లియర్ అయిపోయింది లూప్లో. ఎంత లూప్ క్లియర్ అయితేనే ముందు ఆ గూడ్స్ క్లియర్ అవ్వాలిగా. ఆ కేసీసీ వెళ్ళేదాకా మనకు ఉండదు. ఆ గూడ్స్ యార్డ్లోకి ఎటు బాక్స్ 5 స్పీడ్తో వెళ్తాయి, 5 kmph. ఏ బండి అయినా 5 kmph. ఈ మధ్య అప్డేట్ చేశాడు 15 kmph అంతే. కొన్ని పాయింట్స్ ఎప్పటికీ మారవు, 5 kmph కన్నా పాస్ అవ్వాలి. ఏంది అక్కడ నాటకం, జనాలు ఉన్నారు. ఏమంటే చూసారా, ఎందుకండి 3rd లైన్ 4 లైన్ చేస్తారు అనవసరంగా అని చెప్పి కొంతమంది లెఫ్టిస్టులు అంటున్నారు. ఇందుకే వేసేది గూడ్స్లు మెల్లగా వెళ్ళాలి యాజ్ పర్ దేర్ ప్రోటోకాల్స్. ఇప్పుడు ముందే జస్ట్ 600 మీటర్స్ ముందే ఆ గూడ్స్ ఉంది. అండ్ ఇక్కడ కేసీసీ ఐబీ స్టార్టర్ డేంజరు, ఐబీ డిస్టెంట్. హస్ మా కర్మ, చరిత్రలో లేనివన్నీ ఈరోజు జరుగుతున్నాయ్యా బాబు. అదే విషయం. ఇంకా గుంటూరు డివిజన్ అయిపోయింది ఇక్కడ దాకా. ఇక్కడంటే ఇంకొంచెం 500 మీటర్స్ ఉంది, అది దాటితే ఇంకా గుంటూరు డివిజన్కి సమాప్తం. కేసీసీ యార్డ్లోకి మన గూడ్స్ వెళ్ళేదాకా కేసీసీ హోమ్ సిగ్నల్ డేంజర్లో ఉంటుంది.
సేమ్ ఇది డిస్టెంట్ ఇప్పుడు డేంజర్ ఎలా ఉంది అలాగే ఉంటుంది అది కూడా. చెత్త. ఈ కరువులో ఏ బండి రాలేదేంటి ఈరోజు? కరువులో ఏదో బండి రావాలి. అదిగో నేను చెప్పలా ఏదో బండి వస్తుందని. షెట్లు వస్తుంది, షెట్లు. దారా బాబుదా నీకోసం వెయిటింగ్. మా వాడిని తీశారు. అటు కేరళన విక్రమసింహపురిలో మెయిన్ లైన్లో వెళ్తుంది దీని క్లియరెన్స్లో. వారే వా బేటా. అదండి గుంటూరు డివిజన్ ఇంతటితో క్లియర్. చూద్దాం ఇప్పుడు మనం కేసీసీ దాకానే వెళ్దామో లేదంటే విజయవాడ దాకానే వెళ్దామో తెలియదు. నరసాపురం మిస్ అయితే మళ్ళీ మధ్యాహ్నం 1 గంట దాకా కూర్చోవాలి. 4 గంటలు అవసరమా? ఇది కేసీసీ లాగి దీన్ని కేసీసీలో సాగనింపేద్దాము. ఎటు మనం గుంటూరే కవర్ చేయాల్సింది డివిజన్. విజయవాడ వెళ్ళాల్సిన మ్యాండేటరీ ఏమి లేదు. ఎంత చెత్త మొహం తింటారు బాబు ఈరోజు. ఇది బ్రాంచ్ లైన్లో నుంచి మెయిన్ లైన్లో కలిసేటప్పుడు ఒక సౌండ్ వచ్చిందండి. ఆ పక్కన మెయిన్ లైన్లో ట్రైన్స్ వెళ్తారు. గూస్ బంప్స్ లిటరల్గా చెప్పాలంటే. కానీ ఈరోజు లేదు అదృష్టం. అదే గూడ్స్ అడ్డు రాకపోతే చాలా చాలా మంచి సన్నివేశాలు చూసేవాళ్ళం. ఓడవడ పట్టాల మీద నడుస్తుంది. అదిగో బెజవాడ డివిజన్. ఇక్కడ నుంచి అదిగో బెజవాడ డివిజన్, అది గుంటూరు డివిజన్. వెల్కమ్ టు గుంటూరు. లోకో అరుస్తుంది. కేసీసీ వచ్చాం కాబట్టి కేసీసీలో కుదిరితే దిగేద్దామే. ఎందుకంటే మిస్ అయితే మళ్ళీ ఇబ్బంది అమ్మా బాబు, పెట్టుకోలేదు. అదే మనం ఎప్పుడు వెళ్ళని స్టేషన్ నాకు కూర్చోవచ్చు. బెజవాడ ఏముంది, తుమ్మినా తగ్గినా బెజవాడ వెళ్ళిపోతాం. హోమ్ తీసేసుకున్నాడు. ఇప్పుడే కేరళన సింహాపూరి రప్ప మెయిన్ లైన్ దొరికింది. ఇది వేస్తే మాత్రం లూప్ లేనండి, చివరికి వెళ్తాము. ఆ సిగ్నల్ చూసి చెప్పవచ్చు. ఇదే టైంలో పక్క నుంచి ఏమన్నా మెయిన్ లైన్లో బండి వెళ్తే గూస్ బంప్స్ అండి. ఆ ట్రాక్ సౌండ్స్ డడాడా 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 అనుకుంటా. రైట్ మెయిన్ లైన్.
మరొక బాబు గారు ఎలా తిరుగుతున్నారు. మామూలుగా అయితే అది ఆ చివరికి వేస్తారు, ఆ చివరికి. ఇప్పుడు మెయిన్ లైన్లో కూడా ముందేదో బండి ఉంది కాబట్టి ఇప్పుడు ఆపొచ్చు. నా లక్ అది. హైవీ స్టార్ట్ డేంజర్ కానీ క్లియర్ అయ్యేలోపు వచ్చేస్తుంది, అప్పుడు పికప్ చేస్తాడు. ఆహా ఇంక క్రాస్ ఓవర్లోనే టైం వేస్ట్ అయ్యేది బాగా. వామ్మో ఏందిరా బాబు మీ రక్ష పోయి అనుకుంటా. ఎవడికప్పుడు స్టార్టర్ ఇచ్చాడో తెలియదు. అటేమో మెయిన్ లైన్లో ఒక బండి వస్తుంది, ఓ ఇక్కడేమో పని జరుగుతుంది. అది మెయిన్ లైన్ ఆపాలి నా ఉద్దేశం కరెక్ట్ అయితే, అప్పుడే మనకు నరసాపురం దొరికేది. ఓహో అటు మెయిన్ లైన్లో ఏదో బండి వస్తుంది, ఆపరా. అదిగో స్టీల్ కాయిల్ వేసుకెళ్తున్నాడు ఒకడు, G9 వాడు మల్టీ. స్టార్టర్ ఇవ్వాలా ఇంకా. బ్రేక్ అయ్యమ్మా చిన్న దిగాలి. అది నా సెన్సెస్ చెప్తాయండి ఈరోజు ఎలా జరుగుతుందో ఏంటో నా సెన్సులు చెప్తాయి. ప్రతి మనిషికి 6th సెన్స్ 7th సెన్స్ 8th సెన్స్ ఏదో ఉంటుంది కదా, అది మాత్రం ప్రూవెను పని చేస్తాయి సెన్సులు. నాకు అనిపిస్తానే ఉంది అమ్మా అన్నీ లేట్ అయినాయి ఎలారా బాబు అనుకున్నాను. అదృష్టం ప్రకారం నరసాపురం ఎక్కడే పట్టుకుని ఎక్కేయచ్చు. రైట్, ఇదేంటి కొత్తలోకి ELBM అంట, చూద్దాం ఆగండి. రైట్, స్టార్టర్ టేకెన్. నేను అలా దిగాను, బండి స్టార్టర్ మెయిన్ లైన్ స్టార్టర్ పడిపోయింది. ఎవడీడు ELBM అంటే విద్యుత్ కర్షన్కి 200 वर्ष. బో ఏ షెడ్డో ఏమో. అది ఖాలాగా ఉందా, గౌరవశాలిలాగా ఉందా, గౌఖర్లా ఉందా ఏదో మొత్తానికి. ఇదిగా మా అరే చాలా నాటకం వేసావు. లేట్ బండి లేట్, బాక్స్ ఉందా, సేఫ్ జర్నీ. మెయిన్ లైన్లో లాగుతున్నాడు చూడండి, పెచ్చా లాగుడు ఇప్పుడు.
మా ఊళ్ళో ఆగుడు కాదు. ఫోన్లే, మనం బండి ఇక్కడ పట్టుకోవచ్చు. నరసాపురం సొర్రక పెట్టాడయ్యా ట్రాక్కి. సరే మరి ఈ వ్లాగ్ ఎంతటితో సమాప్తం చేస్తున్నాను. నా కంటెంట్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి, సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఒక కామెంట్ చేయండి, షేర్ చేయండి. వర్త్ అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఉంటాను. అదిగో అదే RRI, రూట్ రిలే ఇంటర్లాకింగ్ సిస్టమ్, కంట్రోలింగ్ క్యాబిన్ అంటారులే. ఓకే సరే, ఉంటా మరి. జాగ్రత్త, టేక్ కేర్, లవ్ యూ ఆల్. నమస్తే, సదావత్సలే మాతృభూమే. జై శ్రీరామ్. అన్ని చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది.